అందరికీ నమస్కారాలు। ఈ రోజు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం వడ్డే ఓబన్న మా కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, స్వాతంత్ర సమరయోధుడు, అలాగే బడ్డెర జాతికే పితామహుడు। ఆయన జయంతిని ప్రతి సంవత్సరం అంటే నామకే వాస్తు 2020 నుంచి జరుపుకుంటున్నాము। అలాంటిది ఇప్పుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, సవితమ్మ గారు, ఒంగోలు అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు గౌరవనీయులు దామచర్ల జనార్దన్ గారి అందరి కృషి వల్ల ఈరోజు అధికారికంగా జరుపుకోవడానికి ఆదేశాలు ఇచ్చినందుకు మేము అందరం కూడా కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం కోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది। ఏది ఏమైనా గత ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలుసు। ఒక తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ। అలాంటిది గత ప్రభుత్వంలో బీసీలకి ఎలాంటి అన్యాయం జరిగిందో అందరికీ తెలుసు। రిజర్వేషన్ తగ్గించి 16,800 పోస్టులు బీసీలకు రాకుండా అనగదొక్కారు। అలాగే బీసీ వ్యక్తులు ఎవరు మాట్లాడినా కానీ వాళ్ళ మీద కేసులు బనాయించడం, వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం, అలాగే చంపడం కూడా జరిగింది। మొత్తం 37 మందిని చంపడం కూడా జరిగింది। ఏది ఏమైనా బీసీలకు అన్యాయం జరిగింది కాబట్టి బీసీలందరూ కూడా ఒకే మాట మీద ఉండి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది। గడిచిన 6 నెలల్లోనే మేనిఫెస్టోలో ఏ విధమైన హామీలు ఇచ్చారో అదేవిధంగా ఈ 6 నెలల్లో 1 by 1 చేసుకుంటూ వచ్చారు। ఏది ఏమైనా మమ్మల్ని గుర్తించి మాకు ఇంతటి అంటే మేము మా కమ్యూనిటీలో ఒక స్వాతంత్ర సమరయోధుడు ఉన్నాడు అని గర్వించదగ్గ విషయంగా నిన్న వాళ్ళ ముది మనవడు 6వ తరం మనవడిని కూడా నిన్న కలవడం జరిగింది। చాలా సంతోషం అనిపించింది। ఇప్పుడు రేపు జనవరి 11వ తేదీ ఉదయం 10:30కి రేపు జిల్లా పార్టీ కార్యాలయంలో కూడా అధిరథ మహారాజులు అందరితోటి కూడా జయంతి ఉత్సవాన్ని జరుపుకోవడానికి మా కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ అందరూ రేపు ఉదయం 10:30 కల్లా పార్టీ ఆఫీస్కి వచ్చి జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను। వడ్డే ఓబన్న ఈయన అనంతపురంలో జన్మించాడు। 1801వ సంవత్సరంలో జన్మించి 1847వ సంవత్సరంలో స్వాతంత్రానికి అసూలు బాసాడు। స్వాతంత్ర సమరయోధంలో ఆయన ఉరిదీయటం జరిగింది। ఈయన మా వడ్డెర కులానికి చెందిన గొప్ప వ్యక్తి। ఈయన వలన ఈరోజు మేము వడ్డెర జాతి గుర్తింపు తెచ్చుకునే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం శ్రీ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ పురంధరేశ్వరి మేడం గారు, అలాగే బీసీ సంక్షేమ మంత్రి సబితమ్మ గారు అందరూ వడ్డే ఓబన్నను గుర్తించి ఆయనను వడ్డెర్ల జాతికి ప్రతినిధిగా పెట్టి ఈరోజు అంటే రేపు శనివారం 11న వడ్డే ఓబన్న జయంతి అధికారపూర్వకంగా నిర్వహించాలని ఆయా శాఖ అధిపతులను అలాగే సచివాలయం సెక్రటరీలను ముఖ్య అధిపతులను జీవో నెంబర్ 5 ఇచ్చి ప్రోత్సహించడం, వడ్డెర్ల జాతిని ప్రోత్సహించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయడం కోసం ముఖ్య ఉద్దేశం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది। అనుకోని కారణాల వల్ల తిరుపతిలో నిన్న జరిగిన దుర్ఘటమైన సంఘటన వలన బాబు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న బీజేపీ వాళ్ళకి, మోడీ గారికి పాలాభిషేక కార్యక్రమం పెడదామని అనుకున్నాము। ఆ సంఘటన వల్ల దాన్ని చేయలేకపోయాము। రాబోయే రోజుల్లో కూడా మేము తప్పకుండా కార్యక్రమం చేస్తాము। ఈరోజు ముఖ్యంగా వడ్డెర్లు గుర్తింపు పొందారంటే ఒక తెలుగుదేశం పార్టీలోనే। బీసీలకు ఎవర్రా వెన్నుదన్నానంటే ఒక చంద్రబాబు నాయుడు, గతంలో ఉన్న ఎన్టీఆర్ గారు, ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేసేటప్పుడు వడ్డెర్లకి హామీ ఇచ్చిన విధంగానే ఈరోజు ఈ వడ్డే ఓబన్న జయంతిని అధికారపూర్వకంగా ప్రకటించారు। రాబోయే రోజుల్లో కూడా వడ్డెర్లని గుర్తించి వివిధ పోస్టులకి పార్టీ పదవులు అయితేనేమి, నామినేటెడ్ పోస్టులు అయితేనేమి ఈరోజు బీసీలు అంటే వడ్డెర్లు అంటే తెలుగుదేశం అంటే వడ్డెర్లు, ఇక వేరే ప్రభుత్వంలో కానీ ఎక్కడ కానీ మేము యాక్టివ్గా లేము। వడ్డెర్లు అంటే తెలుగుదేశంలోనే ఉన్నాం। కావున మా కష్టాన్ని గుర్తించి 2019 నుంచి 2024 దాకా వైసీపీ గవర్నమెంట్లో అనేక అవమానాలు ఎదుర్కొన్నాం। కాంట్రాక్టర్లు రద్దు అవడం అయితేనేమి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం అయితేనేమి, జైలు పంపడంలో వడ్డెర్లు కూడా ఆ శిక్షలు బాధలు అనుభవించి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో। అందువల్ల ఈ రోజున మాకు గుర్తింపు ఇచ్చి ఈరోజు చంద్రబాబు గారు వడ్డెర్లకు కూడా మనం న్యాయం చేద్దాము అని ఇచ్చారు। రాబోయే రోజుల్లో కూడా మమ్మల్ని కూడా చట్టసభల్లోకి కేవలం నామినేటెడ్ పోస్టులే కాకుండా ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఇచ్చి మాకు కూడా రాజ్యాధికారం దక్కేటట్టు గౌరవనీయులు చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు
ఎన్డీఏ ప్రభుత్వం వీళ్ళందరూ మా కష్టాన్ని గుర్తించి రేపు పార్టీ పదవులు అయితేనేమి నామినేటెడ్ పోస్టులో కూడా వడ్డెర్లకి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే మన ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు ఒంగోలు అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ ఈరోజు వడ్డెర్లంటే తెలుగుదేశం పార్టీ అని ఆయన చెప్పడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. మేము ఎటు సైడు లేమండి, సార్ కూడా మమ్మల్ని గుర్తించాడు. రేపు రాబోయే రోజుల్లో కూడా వడ్డెర్లకు అన్ని విధాలుగా అవకాశం ఇచ్చి నియోజకవర్గం తరఫున ఈరోజు ఇంతమంది కష్టం చేసి వడ్డెర్లు అనేది ఈరోజు ఇంత ప్రెస్ మీట్ పెట్టి ఏర్పాటు చేసుకున్నామంటే అది కేవలం జనార్దన్ గారి దయా పుణ్యం. మీకు ఇందుకు నేనున్నాను, మీరు కానివ్వండి, మీ వెనకాల నేనున్నానని చెప్పి మమ్మల్ని కాలనీలకు వచ్చి బీసీ కాలనీలకి అలాగే వడ్డెర్ కాలనీలకు వచ్చి ఆయన ప్రోత్సహించిన విధానంలోనే మేము ఈరోజు పార్టీకి కష్టపడి నిలబడ్డాం. ఆ రోజు మా మీద కేసులు పెట్టి మమ్మల్ని జైలు పంపిస్తే ఆయన సారే బెయిల్ ఇచ్చి హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తీసుకొచ్చి మమ్మల్ని ఈ రోజున ఇక్కడ కూర్చోబెట్టి మాకంటూ పదవి ఒక గుర్తింపు ఇచ్చింది గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి మేము అన్ని విధాలుగా రుణపడి ఉంటామని, రాబోయే రోజుల్లో కూడా పార్టీకి ఇంకా మేము కష్టపడి పనిచేస్తాం. అదేవిధంగా మా కష్టాన్ని కూడా గుర్తించి మా వడ్డెర జాతికి కూడా నామినేటెడ్ పోస్టులు కూడా మాకు కల్పించాల్సిందిగా పేరు పేరున శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు గుంజీ అంజీ. నేను ఒంగోలు నియోజకవర్గ ఐటీడీపీ ఆర్గనైజ్ సెక్రటరీని. ఈరోజు ఎన్డీఏ కూటమి ఒక మంచి నిర్ణయం తీసుకుంది. మా వడ్డెర్లకి ఎంతో గౌరవకారమైనటువంటి ఒక ఫ్రీడమ్ ఫైటర్ వడ్డెర ఓబన్న, రాయలసీమ రేనాటి బొబ్బిలి వడ్డెర ఓబన్నని జయంతిని అధికారంగా ప్రకటించిన శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కూటమికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఆ రోజుల్లో 18th సెంచరీలో ఆ అడవుల్లో నల్లమల్ల అడవుల్లో బ్రిటిష్ని గజగజలాడించినటువంటి వ్యక్తి వడ్డెర ఓబన్నని జయంతి సందర్భంగా అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం.